మార్నింగే 4:00 అయితే నేనైతే నిద్ర లేచి పేడతో అయితే మొత్తం వరండా అంతా కళ్ళపైతే జల్లేసాననమాట. ఇంకా ఫుల్ చలి అనమాట. ఇంత చలిలో కూడా నేనైతే లేచి ఇట్లా అయితే ముగ్గులు గీస్తుంటే మా వాళ్ళైతే ఒక పక్క అయితే చక్కగా నిద్రపోతున్నారనమాట లైట్లు వేసుకుని. ఇంకా కాఫీ అయితే ఇంకా నేనైతే అస్సలు అనుకోలేదనమాట ఆ అమ్మాయి డయాగ్రామ్ గీస్తానని చెప్పేసి. ఆ అమ్మాయి డయాగ్రామ్ అయితే గీసిన తర్వాత మనకైతే బ్లాక్ కలర్ అయితే మనమైతే అసలు తీసుకురాలేదనమాట. హెయిర్ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది. సెట్ అవ్వడానికి బ్లాక్ కలర్ కావాలి, కాకపోతే మా అమ్మగారు అయితే రోజు మంట పెడతారనమాట బయట. అందుట్లోనైతే బొగ్గు నాకైతే ఇట్లా అయితే యూజ్ అయ్యిందనమాట. ఇంకా నల్ల బొగ్గు అయితే తెచ్చి ఇట్లా అయితే డిజైన్ చేస్తే ఇంకా పర్ఫెక్ట్గా అయితే హెయిర్ అయితే చాలా లుక్ అనేది వచ్చింది. ఇంత కష్టపడి నేనైతే డయాగ్రామ్ గీస్తే అందరైతే చాలా వరకు అయితే దెయ్యమన్నారనమాట. అది ఎందుకన్నారో మీరైతే ఎండ్ వరకు చూస్తే మీకైతే అర్థమవుతుంది అనమాట. ఇంకా హెయిర్కి వచ్చేసి నేనైతే ఫ్లవర్స్ అయితే ఇట్లా అయితే షేడ్ చేశాను అనమాట. చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇంకా ట్రెండింగ్ అయితే బ్లౌజెస్ ఇట్లానే వాడుతున్నారని చెప్పేసి నా డయాగ్రామ్కి నేనైతే ట్రెండింగ్ బ్లౌజే నేనైతే గీసి పెట్టాను అనమాట. ఇంకా బాడీ కలర్కి వచ్చేసి ఇసుక అనేది డిజైన్ చేసా. ముగ్గు అనేది సింపుల్గా అయితే డిజైన్ చేస్తే సరిపోదు అనుకున్నా, ఇంకా హెవీగా ఉంటేనే బాగుంటుంది అనిపించింది. ఇంకా చాలా చిన్న ముగ్గు అనుకున్నా కానీ చాలా పెద్ద ముగ్గే గీసాను అనమాట. ఇంకా శారీకి బ్లౌజ్కి అయితే ఇంకా ప్లెయిన్ కలర్ ఉంటే లుక్ అనేది లేదనమాట. అలా అని చెప్పేసి నేనైతే స్టోన్లా అయితే నేనైతే ఇట్లా అయితే రౌండ్లో అయితే చుట్టేసాను అనమాట. చిన్న చిన్న స్టోన్ లెక్క ఉంటుందని చెప్పేసి ఆ స్టోన్ ఐటెం గీసినప్పుడు అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చిందనమాట డయాగ్రామ్ చూస్తే. ఇంకా ఫైనల్ లుక్ అయితే ఇదనమాట. చాలా బ్యూటిఫుల్గా అనేది వచ్చింది. ఇంకా మాటల్లో పడిపోయి మీకైతే విషయం చెప్పలేదు. అందరికైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా తరపు నుంచి అయితే సంక్రాంతి శుభాకాంక్షలు అండి. అలానే మన డయాగ్రామ్లోనైతే భూతం అని చెప్పాను కదా, భూతం అంటున్నారు, దెయ్యం అంటున్నారు. అది ఏంటన్నది మీరైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి.